హలో వెల్కమ్ టు సినిమైన్. ఓపెన్ చేస్తే ఒక అమ్మాయి ఏడుస్తా ప్రేయర్ చేసుకుంటూ ఉంటుంది. ప్రేయర్ అయిపోయిన తర్వాత తన పక్క గదిలోకి భయపడుతూ వెళ్తుంది. అక్కడ ఒక ముసలావిడ పడుకొని ఉంటది. ఆవిడ పక్కన ఉన్న టేబుల్లో తాళం చేతులను దొంగతనం చేసి కంగారుగా భయపడుతూ పరిగెడుతుంది. గేట్ దగ్గరికి వెళ్లి తాళం తీస్తుంది. కానీ ఆ తాళం చేతులకి ఎక్కువగా తాళాలు ఉండటం వల్ల దాని కీ ఏదో తెలియడం లేదు. ఇంతలో 4 దెయ్యాలు నల్లటి బట్టలు వేసుకుని వెనకాల వస్తారు. వాళ్ళను చూసిన ఆ అమ్మాయికి చాలా భయం వేసి కంగారు వస్తుంది. ఓ పక్క లాక్ ఓపెన్ అవడం లేదు. వెనకాలేమో దెయ్యాలు వచ్చేస్తున్నాయి. ఏడుస్తా గేటుకు ఉన్న గొలుసుని కొంచెం ముందుకు నెట్టుతుంది. ఆ గేట్ చిన్నగా ఓపెన్ అవుతుంది. అందులో నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది. బాడీ మొత్తం బయటకు వచ్చేస్తుంది. కానీ ఒక్క కాలు మాత్రం లోపల ఉండిపోతుంది. దెయ్యాలు దగ్గరకు వచ్చి కాలుని పట్టుకుని గేటుకు వేసి ఇరిచేస్తుంది. కట్ చేస్తే అమ్మాయికి స్పృహ వస్తుంది. తన దగ్గర ఉన్న అగ్గిపెట్టెని తీసుకుని ఒక పొల్లను వెలిగిస్తుంది. తాను ఒక శవపెట్టుకలో ఉన్నట్లు తెలుస్తుంది. తన గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. కాపాడండి అంటూ ఏడుస్తూ అరుస్తుంది. కానీ ఆ 4 దెయ్యాలు ఆ అమ్మాయిని బ్రతికి ఉండగానే పాతి పెట్టేస్తాయి. ఓపెన్ చేస్తే సిసిలియా అనే అమ్మాయి తాను చేస్తున్న చర్చిలో ప్రజలు సరిగ్గా రావడం లేదు అని కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న చర్చిలో జాయిన్ అవడానికి కారులో వెళ్తది. ఆ చర్చిని చూసిన సిసిలియా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే అది చాలా పెద్ద చర్చ్. అందులో వయసు అయిపోయిన ముసలి వాళ్ళకి ఆశ్రమం. అక్కడ తనకి ఇసాబెల్ అనే అమ్మాయి చర్చ్ మొత్తం తిప్పి చూపిస్తుంది. తర్వాత తన రూమ్ కి తీసుకెళ్తుంది. నువ్వు రేపు ప్రమాణ స్వీకారం చెయ్యాలి. ప్రమాణ స్వీకారం చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ వచ్చిన దారిలోనే తిరిగి వెళ్ళిపో. ఆ దేవుడు నిన్ను క్షమిస్తాడు అంటది. సిసిలియాకి ఒక్కసారిగా ఏమీ అర్థం కాదు. ఇసాబెల్ ఎందుకు అలాగ అన్నాదో. అక్కడ తనకి ఒక అమ్మాయి ఫ్రెండ్ అవుతది. తన పేరు క్యాండిలీనా. తన పక్క రూమ్ లోనే ఉంటది. సిసిలియా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధమవుతుంది. చర్చ్ లో నల్లటి బట్టలు వేసుకుని ప్రజలు నుంచొని తన వైపు చూస్తూ ఉంటారు. తను ఒక క్యాండిల్ పట్టుకొని వస్తది. తనని ఫాదర్ డెటాస్కర్ స్టేజ్ పైకి తీసుకువెళ్తాడు. పైన పాస్టర్ ప్రేయర్ చేస్తా ఉంటాడు. మాతో కలిసి ఇకపై దేవుడి సేవ చేయడానికి ఆహ్వానిస్తున్నాం. డెటాస్కర్ నీకు సేవ చేయడానికి ఒప్పందమేనా అంటాడు. సిసిలియా ఒప్పందమే అని అంటది. అయితే పాస్టర్ చేతికి ఉన్న రింగ్ కు ముద్దు పెట్టు అంటాడు. సిసిలియా రింగ్ కు ముద్దు పెడుతుంది. కొంతసేపటి తర్వాత వాళ్ళంతా కలిసి భోజనం చేస్తారు. కట్ చేస్తే నైట్ సిసిలియా ఫేస్ వాష్ చేసుకుంటుంది. సడన్ గా ఎవరో ఏడుస్తున్న శబ్దం వస్తుంది. అసలు ఎక్కడ నుండి వస్తుందా ఏడుపు అని నెతుక్కుంటా వెళ్తుంది. అక్కడ ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్ కి చిన్న గేట్ ఉంటది. అందులో నుంచి చూస్తే తలకిందులుగా ఎవరో పడుకొని ఉన్నట్టు ఉంటది. స్లోగా గేట్ తీసుకుని లోపలికి వెళ్తది. దగ్గరకు వెళ్లి మీరు బాగానే ఉన్నారు కదా అంటది. పడుకొని ఉన్న ఆవిడ స్లోగా తల తిప్పుతది. ఆమె ముఖానికి రెడ్ క్లాత్ కట్టుకుని ఉంటది. అలా చూసిన సిసిలియాకి లైట్ గా భయం వేస్తది. ఇంతలో ఒక పెద్ద ఆవిడ వస్తది. ఆవిడ పేరు రెవరెండ్ మదర్. చర్చిలో ఆవిడే మెయిన్ హెడ్. ఆవిడికి ఏమైంది సిస్టర్ అలా ఏడుస్తుంది అంటది సిసిలియా. ఇలారా చెబుతా అంటూ జీజస్ ఉన్న చోటకు తీసుకువెళ్లి ఒక పెద్ద మేకును తీస్తది. ఇది జీజస్ కి సిలువు వేసినప్పుడు ఉపయోగించారు అంటది రెవరెండ్ మదర్. ఆ మేకను సిసిలియాకి ఇచ్చి ఏదో మంత్రం చదువుతది. సడన్ గా కళ్ళు తిరిగి పడిపోతుంది సిసిలియా. తర్వాత రోజు చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్లి నన్ను క్షమించండి, నేను ఆ రూమ్ కు వెళ్లకుండా ఉండాల్సిందే అంటది. ఫాదర్ ఉన్న ప్లేస్ మొత్తం నల్లగా చీకటిగా అయిపోతుంది. సిసిలియా మెస్ డోర్ నుంచి చూస్తుంది. ఇంతలో వెనకాల నుండి తన ముఖాన్ని వెనక్కి లాగేస్తారు. 5 దెయ్యాలు కనిపిస్తాయి. అందులో ఒక దెయ్యం సిసిలియాను కత్తితో పొడుస్తది. వెంటనే బెడ్ పై నుండి సడన్ గా లెగిస్తది. తనకి ఒక పీడకల వస్తది. గట్టిగా ఊపిరి పీల్చుకుని తల పక్కకు తిప్పి చూస్తది. తలుపు పక్కన ఎవరో తెల్లటి బట్టలు వేసుకుని నుంచుంటారు. గుండె అతి వేగంగా కొట్టుకుంటుంది. భయంతో లైట్ వేస్తుంది. అక్కడ ఎవరు ఉండరు. మళ్ళీ లైట్ ఆఫ్ చేస్తుంది. అయినా మళ్ళీ ఎవరూ కనిపించరు. ఇది ఒక భ్రమ అనుకుని పడుకుంటుంది. ఇంకా తర్వాత రోజు సిసిలియాకు అక్కడ అసలు ఏం వర్క్ చెయ్యాలో ట్రైనింగ్ ఇస్తారు. ఆ ముసలి వాళ్ళకి కాళ్ళు నొక్కడం, వాళ్ళ బట్టలు ఉతికి ఆరవేయడం వంటివి. ఒక విధంగా చెప్పాలి అంటే వాళ్ళని చిన్న పిల్లలను చూసుకున్నట్టు చూసుకోవడమే. ట్రైనింగ్ లో భాగంగా వంట చేయడానికి కోడిని ఎలా చంపాలో నేర్పిస్తారు. కానీ సిసిలియా నేను అలా చేయలేను అంటది. ఆ రోజు బాగా అలసిపోయి బెడ్ మీద పడుకునేసరికి ఎవరో వెనకాల కత్తిరి పట్టుకుని ఉన్నట్టు నీడపడుతుంది. ఎవరని చూసేసరికి ఒక ముసలావిడ కత్తిరితో తన జుట్టును కత్తిరిస్తుంది. సిసిలియా ఎందుకని నా జుట్టును కత్తిరించారు అంటది. నీ జుట్టు చాలా అందంగా ఉంది పాప అంటూ నవ్వుతుంది. సరే రండి మీ రూమ్ కు తీసుకెళ్తా అని క్యాండిల్ తీసుకుని తన రూమ్ కు తీసుకెళ్తాది. తనని బెడ్ మీద పడుకోబెట్టి వస్తుంది.
బయటపడుతుంటే తన కాళ్ళ పాదాల మీద జీసస్ సిలువ గుర్తులు ఉంటాయి. తర్వాత రోజు స్నానం చేసేటప్పుడు తన ఫ్రెండ్ కు చెబుతుంది. ఇంతలో సిసిలియాకి వాంతులు అవుతాయి. కొంతసేపటికి చర్చ్ ఫాదర్ నుండి పిలుపు వస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా సిసిలియా వైపు కోపంగా చూస్తారు. నేనేం చేశాను ఫాదర్, అందరూ కోపంగా ఉన్నారు అంటది. డిటాస్కర్ ఇలా అంటాడు, దేవుడి సేవ చేస్తా అని చెప్పి ప్రమాణం చేసావు, మరి పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ ఎలా అయ్యావు అంటాడు. లేదు, నేనేమీ ప్రెగ్నెంట్ అవ్వలేదు అంటది సిసిలియా. నీ తప్పును కప్పుపుచ్చుకోవడం కోసం అబద్ధాలాడుకంటాడు. లేదు, నేను ఎలాంటి తప్పు చేయలేదు, నేను పవిత్రంగా ఉన్నాను అంటది. ఇంతకు ముందు ఎవరితోటైనా సెక్సువల్ గా కలిసావా అంటాడు డిటాస్కర్. లేదు, నేను అలాంటి తప్పు ఏమీ చేయలేదు అని మళ్ళీ చెప్తుంది. ఇలా కాదని తనకు వర్జిన్ టెస్ట్ చేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఇది ఒక మెడికల్ మిరాకిల్. ఇలా మేరీ మాతకు జీసస్ పుట్టినట్టు నీకు కూడా ఇలా గర్భం వచ్చింది అంటూ తనను ఒక దేవతలా చూడడం ప్రారంభిస్తారు. తర్వాత రోజు మళ్ళీ తనకు వాంతి అవుతుంది. అప్పుడు అందులో ఒక దంతం ఊడిపోతుంది. రెడీ అవ్వి డిన్నర్ చేయడానికి వెళ్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు లెగిసి నుంచొని తనను వింతగా చూస్తారు. తన ఫ్రెండ్ మాత్రం కూర్చొనే ఉంటది. తాను కూర్చున్నాక అందరూ కూర్చొని భోజనం చేస్తారు. అందరికి ఇచ్చే ఆహారం కాకుండా తనకి ద్రాక్షారసం, రొట్టె ఇస్తారు. కట్ చేస్తే తాను స్నానం చేస్తాది. ఇంతలో ఇసాబెల్ వచ్చి నిన్ను చంపేస్తానే, నువ్వు బతకడానికి వీల్లేదు అంటూ తనని నీటిలో ముంచేస్తాది. సిసిలియా నీటిలో గుంజుకుంటుంది. తన కేకలు వినపడడంతో అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి తనని రక్షిస్తారు. అక్కడ డాక్టర్ తనని చెక్ చేసి లోపల బిడ్డకు ఎలాంటి ప్రమాదం లేదు అంటాడు. సిసిలియా మాత్రం నన్ను బయటకు తీసుకువెళ్ళండి, నేను బయట హాస్పిటల్లో చూపించుకుంటా అంటాది. డిటాస్కర్ మాత్రం లేదు, నువ్వు ఈ పరిస్థితుల్లో బయటకు వెళ్లడం మంచిది కాదు అంటూ ఆపేస్తాడు. మరుసటి రోజు ఉదయం తాను వస్తుండగా సెకండ్ ఫ్లోర్ నుండి రెడ్ మాస్క్ పెట్టుకున్న వాళ్ళు తననే చూస్తున్నారు. ఇంతలో ఇసాబెల్ పై నుండి కింద పడి చనిపోతుంది. ఇసాబెల్ ని పూడ్చడానికి అందరూ వెళ్తారు. అక్కడ ఉన్న డిటాస్కర్ ని ఎలా అంటది క్యాండీలీనా, ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది. నిన్న సిసిలియాని చంపడానికి చూసిన ఇసాబెల్ ఈ రోజు శవమై ఉంది అని అక్కడ ఉన్న ప్రజలందరికీ వినిపించేలా అడుగుతుంది. దీంతో క్యాండీలీనాను లాక్కుపోతారు అక్కడ నుండి. ఆ రోజు నైట్ తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది సిసిలియా. ఇంతలో గోడ మీద ఉన్న దేవుడి ఫ్రేమ్ జరుగుతుంది. దాని వెనక ఒక వాక్యం ఉంటుంది. ఆ వాక్యాన్ని బైబిల్ తీసి చూస్తుంది. ఆ వాక్యం గల అర్థం సైతాన్ మారువేషంలో ఉంటుంది, దాన్ని మనమే గ్రహించాలని రాసి ఉంటుంది. వెంటనే ఒక క్యాండిల్ తీసుకుని వెతకడం మొదలు పెడుతుంది. ల్యాబ్ లోకి వెళ్ళినప్పుడు తన ప్రెగ్నెన్సీ ఫైల్ చూస్తుంది. అందులో ఇంకా చాలా మంది ఫైల్స్ ఉంటాయి. మళ్ళీ క్యాండిల్ తీసుకుని బయటకు వస్తాది. పక్కన ఉన్న రూమ్ లో ఏవో మంత్రాలు వస్తాయి. తలుపుకు ఉన్న చిన్న హోల్లో నుంచి చూస్తాది. అందులో కొంతమంది రెడ్ మాస్క్ పెట్టుకుని తన ఫ్రెండ్ క్యాండీని బంధించి తన నాలుకను కత్తిరిస్తారు. అది చూసిన సిసిలియాకి వణుకు వస్తుంది. సడన్ గా వెనకాల నుండి తనను ఒక ముసలావుడు పట్టుకొని షూ అంటూ తీసుకువెళ్ళిపోతుంది. నేను ఇక్కడ నుండి ఎలా అయినా బయటపడాలి అంటది. నువ్వు ఇక్కడ నుండి బయటపడలేవంటూ తన జుట్టుతో చేసిన బొమ్మను ఇచ్చి వెళ్లిపోతుంది. మరుసటి రోజు గట్టిగా అరుస్తూ కేకలు వేస్తుంది. అందరూ పరిగెత్తుకొచ్చి చూస్తే తన ఒళ్ళంతా రక్తం. నన్ను కాపాడండి, అసలు నాకేమైంది అంటూ ఏడుస్తుంది. వెంటనే డిటాస్కర్ కారు తీసి బయట హాస్పిటల్ కు తీసుకువెళ్తాడు. తన బెడ్ కింద ఒక కోడి ఈగ కనిపిస్తుంది. పక్కనే ఒక మూట కూడా. అది ఓపెన్ చేసి చూస్తే అందులో 4 కోళ్లు చనిపోయి ఉంటాయి. వెంటనే డిటాస్కర్ కి ఫోన్ చేస్తారు. అతను కారు వెనక్కి తిప్పి మళ్ళీ చర్చి లోపలికి తీసుకువెళ్లిపోతాడు. తనకి స్నానం చేయించి బంధిస్తారు. డిటాస్కర్ ఇలా అంటాడు, 20 సంవత్సరాల క్రితం ఇలా చాలా జరిగాయి, కానీ చాలా ఏళ్ల తర్వాత ఇలాంటి మిరాకిల్ ఇప్పుడే జరగడం. ఈ మేకుతో నీకు పుట్టబోయే బిడ్డకు గుచ్చితే దానికి ఒక శక్తి వస్తుంది అంటాడు. నేను దానికి ఒప్పుకోను అంటుంది సిసిలియా. తనని అండర్ గ్రౌండ్ లో ఉన్న ల్యాబ్ కు తీసుకువెళ్తాడు. అందులో కొన్ని పిల్లల డెడ్ బాడీస్ సీసాల్లో పెట్టి ఉంటాయి. నువ్వు ఇకపై ఇక్కడ నుండి తప్పించుకోలేవు అంటూ మంటల్లో కాలే సిలువ గుర్తును తన కాలుకు సింబల్ వేసి తీసుకువెళ్లి తన రూమ్ లో వదిలేస్తారు. రెవరెండ్ మదర్ తనను చూసుకోవడానికి వస్తాది. సిసిలియా తన పక్కన ఉన్న క్యాండిల్ ల్యాంప్ తీసుకుని తన నెత్తి బద్దలు కొట్టి చంపేస్తాది. ఆ రోజు నైట్ చర్చ్ ఫాదర్ ను కూడా పూసల తోటతో గొంతు పిసుకు చంపేస్తుంది. జీసస్ ఉన్న చోటకు వెళ్లి ఆ మేకను దొంగలిస్తుంది. ల్యాబ్ లోకి వెళ్లి పెట్రోల్ పోస్తుండగా వెనకాల నుండి డిటాస్కర్ వస్తాడు. సిసిలియా చేతిలో లైటర్ ఉండడంతో బయటకు వచ్చి గేట్ లాక్ చేస్తుంటే తన జుట్టు పట్టుకుంటాడు. దాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తాది. డిటాస్కర్ మాత్రం జుట్టు వదలడు. చేతిలో ఉన్న లైటర్ ని వెలిగించి కింద వదిలేస్తాది. లోపల మంటలు వచ్చి డిటాస్కర్ కాలిపోతూ అరుస్తాడు. వీడు కూడా చనిపోయాడు అనుకునే టైంకి గేట్ బద్దలు కొట్టుకుని బయటకు వస్తాడు. పక్కనే ఒక గృహ ఉంటది. దాని లోపలకు వెళ్తూ అందులో కొన్ని లైట్స్ ఉంటాయి. దాంట్లో ఒక లైట్ ని తీసుకుని నడవలేక భయపడుతూ వెళ్తుంది.
కనపడుతుంది. కొంచెం దూరం వెళ్ళాక లోపల నుండి బయటకు వెళ్ళడానికి ఒక హోల్ కనపడుతుంది. అక్కడ నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తుండగా డెటాస్కర్ తన కాలుని వెనక లాగుతాడు. సిసిలియా కింద పడిపోతుంది. తన దగ్గర ఉన్న చాకును తీసుకుని సగం పొట్టను కోస్తుండగా సిసిలియా దగ్గర ఉన్న మేకును తీసుకుని తన మెడపై గుచ్చేస్తుంది. డెటాస్కర్ కూడా అక్కడే చనిపోతాడు. ఆ హోల్ నుండి బయటకు వచ్చి ఏడుస్తా తన పొట్టను చీల్చి బిడ్డను కింద పాడేస్తుంది. 2 నిమిషాల పాటు గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఆ తర్వాత ఒక బండరాయి తీసుకుని బిడ్డను కూడా చంపేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.